చంద్రబాబు లాంటి చంద్రముఖిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. బాబు పాలనలో అన్ని కరువు కాటకాలేనని, ఈసారి కుప్పంలో కూడా చంద్రబాబును ఓడించి సీఎం జగన్ కు 175 సీట్లు కానుకగా ఇవ్వాలని ఆయన కోరారు. విజయవాడ రాజీవ్ నగర్ 63వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెల్లంపల్లి పాల్గొన్నారు. 2019లో చంద్రముఖిని బంధించి పెట్టిలో పెట్టారు. పొరపాటు కనుక 2024లో కనుక ఆ తప్పు జరిగితే లక అంటూ చంద్రముఖి బయటకు వస్తుంటే రాక్షసుడు దెయ్యం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. మనం చంద్రముఖి కానీ ఆ దెయ్యం కానీ రాక్షసుడు కానీ చంద్రబాబు నాయుడే. వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత మనందరి మీద, రాష్ట్ర ప్రజల మీద ముఖ్యంగా. అటువంటి రాక్షసులు కానీ దుర్మార్గులకు కానీ పొరపాటున అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇస్తే కనుక ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు పరిపాలన అంటేనే సర్వనాశనం. వర్షాలు ఉండవు, రైతులు బాగోరు, అన్ని ఇబ్బందులే. చంద్రబాబు అనే వ్యక్తి కనుక ముఖ్యమంత్రి అయితే కరువు కాటకాలు అన్నీ ఇటువంటివి ఉంటాయి. అందుకని చంద్రబాబు అనే వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదు. కాబట్టి ఉన్న కుప్పలను కూడా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి 175 సీట్లు కానుకకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు అని మీకు తెలియపరుస్తున్నారు. సార్, సింగిల్గా పోటీ చేస్తే 40 వస్తాయి, చంద్రబాబుతో పోటీ చేస్తే 20 వస్తాయి. మరి రాజకీయ నాయకుడు అంటే కనీసం 40 సీట్లు తెచ్చుకోవచ్చు. వెళ్ళి సింగిల్గా పోటీ చేసుకుంటే 40 వచ్చేటైతే ఏ రాజకీయ నాయకుడే కానీ ఎక్కువ సీట్లు తీసుకుంటాడా? కక్కుర్తిపడి 20 సీట్లకు అమ్ముడిపోతాడా?